తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ కేటాయింపులలో ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని విస్మరించిన తీరుపై నగరంలోని తెలంగాణ భవన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు, చేసేదేమీ లేదు, కనీసం చేసేదానిపై స్పష్టత కూడా లేదన్నారు. తెలంగాణ బడ్జెట్ 2025లో ఉప ముఖ్యమంత్రి బట్టి ప్రసంగం పూర్తి అవాస్తవాలతో కూడింది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనబడడం లేదన్నారు. 2-3 రోజుల్లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ నగరంపై ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అప్పటి ప్రభుత్వం చెల్లించుకుంటే ఆందోళన ధర్నాలు నిర్వహిస్తాం. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేస్తున్నటువంటి మరి హరీష్ రావు గారు కూడా వివరంగా క్లుప్తంగా కొన్ని అంశాలని నిన్నే మరి పత్రికాముఖంగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తా ఉన్నా వారికి ఇంకా కూడా పరిపాలన పైన పట్టు మరి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. మరి తద్వారా ప్రజలకి మరి అందించాల్సినటువంటి అభివృద్ధి ఫలాలే కానివ్వండి, వారు వాగ్దానాలు చేసినటువంటి సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా 2014 నుంచి కూడా మరి ఇప్పటి వరకు మరి దాదాపు మరి 11 బడ్జెట్లు మరి చూస్తూ వచ్చాం. ఏ బడ్జెట్లో కూడా ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు, అవాస్తవాలతో కూడినటువంటి ప్రకటనలు మరి ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. గత సంవత్సరం సరే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినారు కదా, వారికి 1 సంవత్సరం కాలం పాటు టైం ఇవ్వాలని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భంలో మరి వారికి పూర్తిగా సహకరించుకుంటూ వచ్చినటువంటి మరి ఈ యొక్క తరుణంలో వారు మళ్ళీ కూడా సేమ్ టు సేమ్ గత బడ్జెట్ సమావేశంలో గత బడ్జెట్లో కేటాయించినటువంటి బడ్జెట్లో మరి కేటాయించిన నిధుల నుంచి కూడా ఏ మాత్రం కూడా సరిగా ఖర్చు చేయకుండా మళ్ళీ వాటిని క్యారీ ఓవర్ చేసే విధంగా మక్కీ టు మక్కీ సేమ్ గత బడ్జెట్లో ఉన్నాయి మళ్ళీ అవి అంకాలు ముందు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలను పక్కదో పెట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 150 పారాగ్రాఫ్లు 72 పేజీలు కేవలం ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలా, ఏదో బడ్జెట్ మాట్లాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఇది మ్యాండేటరీ కాబట్టి ఉద్దేశంతోనే ఈ ప్రసంగం తయారు చేసేయడం తప్ప నిజంగా ప్రజలకు మనం చేయాల్సిన చిత్తశుద్ధి అనేది స్పష్టంగా దానికి కనపడలేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరం దాదాపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు సమకూర్చేది గుండెకాయ లాంటిది. దాదాపు 60% ఇన్కమ్, 60% రాబడులంతా కూడా హైదరాబాద్ నగరం నుండే తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. ఈరోజు రాష్ట్రం ఇంత గత 10 సంవత్సరాలు పురోగతి సాధించి మరి ముందుకు తీసుకెళ్ళింది అన్ని విధాలంటే హైదరాబాద్ నగరాన్ని చక్కగా చూసుకుని హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుని హైదరాబాద్ నగరానికి కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలను కల్పించి హైదరాబాద్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా అన్ని రంగాల్లో నిలబడదని చెప్పేసి కూడా మరి గణాంకాలు చెప్తా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం దాదాపు 60% రాబడి, 60% ఇన్కమ్ ఉన్నటువంటి నగరం మరి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని తమ యొక్క బడ్జెట్లో పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్ నగరానికి మరి కేటాయింపులు చేయాల్సినటువంటి నిధులు కేటాయింపు చేయకుండా పూర్తిగా విస్మరించడమే కాకుండా కొన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం కూడా మరి ఈ ప్రభుత్వం తన యొక్క ప్రసంగంలో బట్టి విక్రమార్క చేసిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారు ముఖ్యంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని 4 వైపులా కేసీఆర్ గారి నాయకత్వంలో పనులన్నీ కూడా శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవం చేసుకుని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్కి గతంలో ఉన్నటువంటి జనాభాకి సరిపడా
ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిమ్స్ ఈ 3 హాస్పిటల్స్ మనకి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు 10 లక్షలు 20 లక్షల జనాభా ఉన్నటువంటి స్థాపించినటువంటి ఆసుపత్రులు సరిపోవని చెప్పి 1 కోటి జనాభా దాటుతా ఉన్నది. ఈ జనాభాకు అంతా కూడా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రారంభించినటువంటి ఆసుపత్రి నిర్మాణాలని పూర్తిగా విస్మరిస్తూ వాటి గురించి కేటాయింపులు కానీ వాటిని ప్రస్తావన చేయకపోవడము ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానానికి, వారి యొక్క ప్రజల యొక్క సంక్షేమం గురించి, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, ప్రజలు హైదరాబాద్ నగరం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విస్మరించిందని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా వారు గతంలో మెట్రో రైలు గురించి చాలా ప్రస్తావించారు. గతంలో చెట్లకు ఎవరు నీళ్ళు పోయలే, మేమే చెట్లకు నీళ్ళు పోస్తున్నాం, 3 చెట్లకు మేమే, పెద్ద చెట్లకు కూడా మేమే నీళ్ళు పోసి చెట్లు వేస్తున్నాం అంటారేమో. ఉత్త రంగులేసి ఏదో మీద తూతు మంత్రంగా మీరు చేస్తున్నామని చెప్పుకుంటే అది మీ యొక్క భావదారిద్ర్యం తప్ప మరి మీ యొక్క పని విధానానికి దర్పణం కాదని చెప్పేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఉప ముఖ్యమంత్రి గారికి కాపాడుకున్నామంటే ఎస్ఎన్డిపి ద్వారానే ఎన్నో కాలనీలని, ఎన్నో బస్తీలని ముంపు నుండి కాపాడుకున్నాం. ఈ యొక్క స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి దాని గురించి ప్రస్తావన ఇక్కడ చేయలేదు. కాబట్టి పూర్తిగా నగరం పైన వీరికి అవగాహన లేదు, చెప్తే వినేయడానికి ఓపిక లేదు, నగరం నుండి వీరికి ప్రాతినిధ్యం లేదు, నగరం నుండి ఒక మంత్రి లేడు. కాబట్టి వీరు పూర్తిగా విస్మరించి హైదరాబాద్ నగరాన్ని కేవలం బంగారు గుడ్లు పెట్టే కోడిలాగా చూస్తున్నారు తప్ప, ఆ ఒక్క కోడిని కోసుకుని తినే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తలేరు.